ఒకానొక అందమైన గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు నివసించేవారు. పెద్దవాడి పేరు సురేష్, రెండోవాడి పేరు రాజేష్, ఇక మూడోవాడు అందరికంటే చిన్నవాడు శంకర్. ముగ్గురికి పెళ్ళిళ్ళయ్యాయి. వారి తండ్రి సోమలాల్ హఠాత్తుగా మరణించడంతో ఆస్తిని పంచుకోవటానికి ముగ్గురు అన్నదమ్ములు ఒకచోట చేరారు. పెద్దన్న సురేష్ తన తమ్ముళ్ళతో ఇలా అన్నాడు: తమ్ముళ్ళు, మీ ఇద్దరికంటే నేను పెద్దవాణ్ణి, కాబట్టి ఆస్తి పంపకాలు నేనే చేస్తాను. దీనికి మీకు అభ్యంతరం లేదు కదా? రాజేష్ మరియు శంకర్ ఇద్దరు అమాయకంగా పెద్దన్నపై ఉన్న గౌరవంతో, నువ్వు ఎలా చెబితే అలానే అన్నా, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నాన్న చనిపోయాక నిన్నే తండ్రిలా భావిస్తున్నాం అని ఒప్పుకున్నారు. సురేష్ తన కుటిల బుద్ధితో ఆస్తిని పంచుతూ ఇలా చెప్పాడు: పొలం పంపకం. మనకున్న 2 పొలాల్లో ఒకటి నా దగ్గర ఉంటుంది, మరొకటి రాజేష్ తీసుకుంటాడు. ఇక మిగిలిన పొలం గట్లు మేడు తమ్ముడు శంకర్ తీసుకుంటాడు. మామిడి చెట్టు. మనకున్న పెద్ద మామిడి చెట్టులో 2 ప్రధాన కొమ్మలున్నాయి. ఒక కొమ్మ నాది, రెండో కొమ్మ రాజేష్ది. ఇక మిగిలిన చెట్టు మొండెము బోదే శంకర్ది. ఇల్లు. ఈ ఇంట్లో 4 గదులు, ఒక పైకప్పు మిద్దె ఉన్నాయి. 2 గదులు నేను, 2 గదులు రాజేష్ తీసుకుంటాం. మిగిలిన పైకప్పు శంకర్ది. డబ్బు. తండ్రి దాచిన నాణేలను బయటికి తీసి ఇందులో ఉన్న కొత్త నాణేలు నేను, రాజేష్ తీసుకుంటాం. చలామణిలో ఈ పంపకాలు చూసి శంకర్ ఎంతో బాధపడ్డాడు. తనకి ఘోరమైన అన్యాయం జరుగుతోందని తెలిసిన పెద్దన్నల మీద గౌరవంతో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. పాత నాణేలు తీసుకుని ఇంట్లోకి వెళ్ళబోతుంటే సురేష్ అడ్డుకుని, ఇంట్లో నీకు వాటా లేదు, వెళ్ళి పైకప్పు మీద పడుకో, ఇంట్లోకి అడుగు పెట్టొద్దు అని కఠినంగా చెప్పి శంకర్ని, అతని భార్య శాంతిని ఇంట్లోంచి గెంటేశారు. ఇల్లు లేక, తినడానికి తిండి లేక శంకర్, శాంతి ఊరి బయట ఒక చిన్న పూరి గుడిసెలో తలదాచుకున్నారు. శాంతి కోపంతో, మీ పెద్దన్నలు మీకెలాంటి అన్యాయం చేశారో చూసారా? ఆస్తి పేరుతో పొలం గట్లు, చెట్టు మొండెము, పనికిరాని పాత నాణేలిచ్చి గెంటేశారు అని బాధపడింది. శంకర్ ఏమీ చేయలేక తన దగ్గరున్న పాత నాణేలను తీసుకుని గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి కొత్త నాణేలు ఇమ్మని బతిమిలాడాడు. ఆ పాత నాణేలు ఎందుకు పనికిరావని చెప్పిన గ్రామ పెద్ద శంకర్ పరిస్థితి చూసి జాలిపడ్డాడు. శంకర్, నీ అన్నలు నీకు ద్రోహం చేశారు, నువ్వు బాధపడకు. రేపటి నుంచి నువ్వు, నీ భార్య నా పొలంలో పనికిరండి, నేను మీకు మంచి కూలీ ఇస్తాను అని అభయం ఇచ్చాడు. శంకర్ సంతోషంగా ఇంటికి వెళ్ళి భార్యకు ఈ విషయం చెప్పాడు. ఇద్దరూ రోజూ గ్రామ పెద్ద పొలంలో కష్టపడి పనిచేస్తూ జీవనం సాగించసాగారు. కాలం గడుస్తుంది. వర్షాలు బాగా పడి సురేష్, రాజేష్ల పొలాల్లో పంట చాలా బాగా పండింది. ఈసారి పంటతో చాలా డబ్బొస్తుంది. ఇక్కడ శంకర్ శాంతి పనుల్లో కూర్చుని చద్ది అన్నం తింటుండగా శాంతికి ఒక ఆలోచన వచ్చింది. ఏమండి, ఆస్తి పంపకాల్లో మనకొచ్చిన వాటా ఏమిటి అని అడిగింది శాంతి. శంకర్ అమాయకంగా పొలం గట్లు, చెట్టు మొండము అన్నాడు. శాంతి చిరునవ్వు నవ్వి, అయితే రాత్రికి పార తీసుకుని బయలుదేరండి, మన ఆస్తిని మనం వాడుకుందాం అంది. రాత్రి అవ్వగానే ఇద్దరూ పొలం దగ్గరికి వెళ్ళారు. ఈ పొలం గట్లు మనవే కదా, వాటిని పగలగొట్టే హక్కు మనకుంది, పగలగొట్టండి అని శాంతి చెప్పింది. శంకర్ పొలం గట్లన్నీ పగలగొట్టాడు. దానివల్ల పొలంలో ఉన్న నీరంతా బయటకు వెళ్ళిపోయి ఉదయం కల్లా సురేష్, రాజేష్ల పంట అంతా నాశనమైపోయింది. పంట పాడైపోయిందని అన్నలేడ్చారు. సరేలే, పంట పోతే పోయింది, మనకు మామిడి చెట్టు ఉంది కదా, ఆ పండ్లమ్మి డబ్బు సంపాదిద్దాం అని సరిపెట్టుకున్నారు. మరుసటి రాత్రి శాంతి గొడ్డలు తీసుకుని భర్తతో కలిసి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళింది. చెట్టు కొమ్మలు వారివి, కానీ ఈ చెట్టు మొండెము మనది, మన ఆస్తిని మనం నరికేద్దాం అంది. శంకర్ గొడ్డలతో చెట్టు మొండెమును నరకడం మొదలుపెట్టాడు. చెట్టు పడిపోయే శబ్దం విని అన్నలిద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏం చేస్తున్నావురా ద్రోహి అని వాళ్ళు అడిచారు. దానికి శంకర్, నా వాటాకు వచ్చిన చెట్టు బోధను నేను నరుక్కుంటున్నాను, మీ కొమ్మలు మీరు తీసుకోండి అని బదులిచ్చాడు. కోపంతో రగిలిపోయిన సురేష్, రాజేష్ ఇద్దరూ శంకర్ని, శాంతిని తీసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళారు. మహారాజా, వీడు మా పంటను నాశనం చేశాడు, మా మామిడి చెట్టును నరికేశాడు,
వీడికి కఠిన శిక్ష వేయండి అని ఫిర్యాదు చేశారు. రాజుగారు శంకర్ను నిలదీయగా శంకర్ మరియు శాంతి ఆస్తి పంపకాల్లో తమకు జరిగిన అన్యాయాన్ని, పెద్దన్నల మోసాన్ని పూసగుచ్చినట్టు వివరించారు. అంతా విన్న రాజుగారికి అసలు నిజం అర్థమైంది. అత్యాశకు పోయి తమ్ముణ్ణి మోసం చేసిన సురేష్, రాజేష్లను తీవ్రంగా మందలించారు. మోసపూరితమైన పంపకాలు చేసినందుకు అన్నలిద్దరికీ భారీ జరిమానా విధించారు. ఆస్తిలో శంకర్కు సమాన వాటా ఇప్పించి వారికి తగిన బుద్ధి చెప్పారు. ఆ రోజుతో అన్నల అహంకారం అణిగిపోయింది. శంకర్ దంపతులు తమకు దక్కాల్సిన న్యాయమైన ఆస్తిని పొంది సంతోషంగా జీవించారు. నీతి: ఎదుటివారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసం చేయాలనుకుంటే ఏదో ఒకరోజు మన అత్యాశే మన కొంప ముంచుతుంది.